या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। విశ్వమంతా వ్యాపించి నిర్వహించే పరమచైతన్యాన్ని జగదంబగా ఆరాధించే సంప్రదాయానికి శాక్తేయమని పేరు. ఏ శక్తి వల్ల బ్రహ్మది పిలీలిక పర్వంతం చేతనమవుతోందో ఆ శక్తే దేవి. వేదాలు మొదలుకొని పురాణాగమాల వరకు అన్నీ దేవిని కీర్తించాయి. దేవి ఆరాధన మన ధర్మంలో ఎంతో విశిష్టతని విస్తృతిని సంతరించుకుంది. సమస్త దేవతలకి మూలకారిణి సర్వ జగత్కారిణి జగదంబ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్ ఫ్రమ్ శ్రీవాస్ శ్రీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ముందుగా దసరా విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఆ జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి రాజరాజేశ్వరి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ వీడియోలో ముందుకు వెళ్దాం. శ్రీమాత్రే నమః, శ్రీ దుర్గే నమః, శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఫ్రెండ్స్ మీరు దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం ముందుగా దేవీ నవరాత్రులు విశిష్టత, విజయదశమి రోజున శమి వృక్ష పూజా విధానము, దానివల్ల వచ్చే ప్రయోజనాలు, నవరాత్రులలో అమ్మవారి 9 అవతారాలు, వాటి యొక్క విశిష్టత, నైవేద్యాలు, ఆ దేవి యొక్క శ్లోకము మరియు నవరాత్రులలో అమ్మవారి అలంకరణ రూపాలు, ఆ రూపాల యొక్క విశిష్టత, శరన్నవరాత్రులలో వివిధ క్షేత్రాలలో అనగా విజయవాడ, శ్రీశైలం మరియు ఓర్గల్లు భద్రకాళి అలంకరణ రూపాల మరియు నవరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు చేసే ఈ ఒక్క చిన్న పని వలన నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి దోహదం చేస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నవదుర్గా ధ్యానంతో వీడియోలో ముందుకు వెళ్దాం. నవదుర్గా ధ్యానం. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్దకం పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనితి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ. నవదుర్గా ప్రకీర్తితాః ఉక్తాన్యేతాని నామ్య బ్రహ్మణైవ మహాత్మన. ముందుగా దేవి నవరాత్రుల విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆశ్వీజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమి చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృత వాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని, ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వీజమాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈ దేవి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి 3 రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి.
దేవతలు భండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది. ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కో రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా: 1 శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రఘంట, 4 కుష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిధాత్రి అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవి ఈ శ్రీకృష్ణ పరమాత్మ చే గోకులం బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధు కైటభులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయమునందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రములో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు మనవు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 2 సంవత్సరాల బాలిక నుండి 10 సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య పాముద్ర పూజను చేసిందట. ఈ దేవి యొక్క అష్టాదశ 18 శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీ వృక్షం, జమ్మి చెట్టు వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో: శమీ సమేతే పాపం శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా అనగా మాయ, నా అంటే లేకుండా, వ అంటే వర్తింపచేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం. అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా, మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా, దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకే ఈ దేవి నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతో పాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీలలిత సహస్రనామ పారాయణ నిత్యము గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము. నవరాత్రులలో అమ్మవారి 9 అవతారాలు, వాటి యొక్క విశిష్టత, నైవేద్యాలు, ఆ దేవి యొక్క శ్లోకము గురించి తెలుసుకుందాము. 1 శైలపుత్రి, వందే వాంఛిత లాభాయ, చంద్రార్ధకృత శేఖరాం, వృషారూఢాం శూలధరాం, శైలపుత్రీం యశస్వినీం. నవదుర్గల్లో అమ్మవారి మొదటి రూపం శైలపుత్రి, అంటే పార్వతి అని అర్థం. పార్వతి అంటే పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె. శైలపుత్రి అనే పదానికి కూడా అదే అర్థం. గత జన్మలో దక్షయజ్ఞ సందర్భంలో తనువు చాలించిన సతీదేవియే శైలపుత్రి, అంటే పార్వతి అని అర్థం. ఈ తల్లిని నవరాత్రి ఉత్సవాల్లో తొలినాడు అర్చిస్తారు. ఈ అమ్మ కరుణతో సర్వశుభాలు సమకూరుతాయి. వృషభ వాహనాన్ని అధిరోహించి ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి. నైవేద్యం కట్టు పొంగలి. 2 బ్రహ్మచారిణి, దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసిద్ధతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. బ్రహ్మచారిణికి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ఉంటాయి. హిమవంతుడికి కుమార్తెగా అవతరించిన తర్వాత పరమేశ్వరుడిని పతిగా పొందాలని బ్రహ్మచర్య దీక్షతో కఠోరంగా తపస్సు చేసింది.
ఆమె కోరికను అనుసరించి శివుడు ఆమెనే పెళ్లాడాడు. నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజున బ్రహ్మచారిణి రూపాన్ని అర్చించడం వల్ల అనంత పుణ్యఫలాన్ని పొందవచ్చు. మనిషి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించేందుకు ఈ అమ్మ అనుగ్రహం బాగా ఉపకరిస్తుంది. నైవేద్యం చిత్రాన్నం లేదా పులిహోర. 3. చంద్రఘంట. పిన్నత ప్రవరారుడా చండకోపాసకైరిత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి. విస్తృత చంద్రఘంటాదేవి శిరస్సున చంద్రుడు ఘంటాకృతిలో ఉంటాడు. చంద్రమండలం నుంచి వెలువడే శబ్దం రాక్షసుల గుండెలను బద్దలు కొడుతూ ఉంటుంది. చంద్రఘంట శరీర కాంతి బంగారు కాంతిలాగా ఉంటుంది. ఈ తల్లికి 10 చేతులుంటాయి. 10 చేతుల్లోనూ ఖడ్గం, బాణంలాంటి ఆయుధాలుంటాయి. సింహవాహనం అధిరోహించి ఆమె నిరంతరం రాక్షసులపై యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజున ఈ అమ్మను అర్చిస్తూ ఉంటారు. ఈ అర్చన వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఈ తల్లి శీఘ్ర ఫలాలను ఇస్తుంది. నైవేద్యం కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసం. 4. కూష్మాండ. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే. సునాయాసంగా చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మాండం అంతటినీ సృష్టించిన సందర్భంలో కూష్మాండ అనే పేరు జగదంబకు స్థిరపడింది. సూర్యకిరణ సమాన కాంతులతో అమ్మ వెలుగొందుతూ ఉంటుంది. 8 భుజాలతో ఉంటుంది కనుక అష్టభుజాదేవి అని కూడా అంటారు. 7 చేతుల్లో వరుసగా కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద ఉంటాయి. 8వ చేతిలో సర్వసిద్ధులను, నిధులను భక్తులకు అనుగ్రహించేందుకు కావాల్సిన జపమాల ఉంటుంది. కూష్మాండం అనే పదానికి గుమ్మడికాయ అనే అర్థముంది. ఈ తల్లి పూజలో గుమ్మడికాయను వినియోగిస్తూ ఉంటారు. సంసార సాగరాన్ని దాటేందుకు కావాల్సిన శక్తి భక్తులకు కూష్మాండ దేవి సులభంగా అనుగ్రహిస్తుంది. దసరాల్లో 4వ రోజున ఈ తల్లిని పూజించాలి. నైవేద్యం చిల్లులు లేని మినపగ. 5. స్కందమాత. సింహాసనాగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ. శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని. స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామికి తల్లి కనుక స్కందమాత అన్నారు. బాలుడైన స్కందుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని కనిపిస్తుంది ఈ అమ్మ. 4 భుజాలున్న ఈ తల్లి కుడి చేతితో కుమారస్వామిని పట్టుకుని ఉంటుంది. కుడివైపున ఉన్న మరో చేతిలో పైకి ఎత్తి పట్టుకున్న పద్మం ఉంటుంది. ఎడమ వైపున ఉన్న ఒక చెయ్యి అభయ ముద్రతోనూ మరో చెయ్యి కమలాన్ని పట్టుకుని ఉంటుంది. తెల్లటి రంగుతో శోభిస్తూ ఉంటుంది. పద్మం మీద కూర్చొని ఉంటుంది కనుక పద్మాసన అనే పేరు వచ్చింది. స్కందమాత ఉపాసనతో సాధకులు తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ స్కందమాతకు చేసే పూజ ఆ తల్లి ఒడిలో ఉండే బాల స్కందుడికి కూడా చేరి ఆయన కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దసరాల్లో 5వ రోజును ఈ తల్లి ఆరాధనకు కేటాయించారు. నైవేద్యం దధ్యోదనం లేదా పెరుగు గారెలు. 6. కాత్యాయనీదేవి. చంద్రహాసోజ్వలకరా శార్దులవర వాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. కాత్యాయన మహర్షికి కుమార్తె కాత్యాయనీదేవి. ఆమెకా పేరు రావడానికి మరో కారణం కూడా పురాణాల్లో కనిపిస్తుంది. మహిషాసురుణ్ణి సంహరించడం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సులతో అవతరించిన జగదంబను తొలుత కాత్యాయన మహర్షి అర్చించాడు. కుడి వైపున ఉండే ఒక చెయ్యి అభయముద్రతోనూ మరో చెయ్యి వరద ముద్రతోనూ ఉంటాయి. ఎడమ వైపున ఉండే ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఖడ్గం ఉంటాయి. సింహ వాహనాన్ని అధిరోహిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముని పతిగా పొందేందుకు గోకులంలోని గోపికలు యమునా నదీ తీరంలో కాత్యాయని పూజ చేశారు. కోర్కెల సాధన కోసం ఈ తల్లిని 6వ రోజున ఆరాధించాలి. నైవేద్యం కేసరి బాత్ లేదా పెసర పునుగులు. 7. కాళరాత్రి. ఏకవేణి జపాకర్ణ పూరా నగ్నాకరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభిక్త శరీరిణి వామపాదోలసల్లోహ లతాకంటక భూషణ వర్ధన మూర్ధ్వజా కృష్ణ కాళరాత్రిర్భయంకరి. నల్లటి శరీరంతో చెల్లాచెదురుగా ఉన్న శిరోజాలతో కనిపిస్తుంది కాళరాత్రి. మెడలోని హారం విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. గుండ్రటి 3 కళ్ళు ముఖం మీద అలరారుతూ ఉంటాయి.
ముక్కు పుటాల నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి. గాడిద వాహనంగా ఉంటుంది. భక్తులకు కుడి వైపున ఉండే ఓ చేతితో వరాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. మరో కుడి చెయ్యి అభయ ముద్రతో ఉంటుంది. ఎడమ వైపున ఉండే ఓ చేతిలో ఇనుప ముళ్ళ ఆయుధం, మరో చేతిలో ఖడ్గం ఉంటాయి. ఇలా భీకరంగా కనిపించే ఈ తల్లి భక్తులకు శుభాలను కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఈమెను శుభంకరి అని కూడా అంటారు. 7వ రోజున తల్లి ఉపాసన వల్ల అగ్ని, జల, జంతు, శత్రు భయాలు అలాగే రాత్రిపూట కలిగే భయాలు నశిస్తాయి. నైవేద్యం పలు రకాల కూరగాయలతో. 8 మహాగౌరి శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచ్యః మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవ ప్రమోదద. గౌరవర్ణంలో ఉంటుంది. తెల్లటి వస్త్రాలను, కాంతులీనే ఆభరణాలను ధరించి ఉంటుంది. వృషభ వాహనాన్ని అధిరోహిస్తుంది. ఈమె 4 చేతుల్లో కుడి వైపున ఉండే ఒక చెయ్యి అభయముద్రతో, మరో చెయ్యి త్రిశూలాన్ని ధరించి కనిపిస్తాయి. ఎడమ వైపున ఉండే ఓ చేతిలో డమరుకం, మరో చెయ్యి వరముద్రతో ఉంటాయి. ఈ తల్లి ఆరాధన వల్ల దీనత్వం, దుహకం నశిస్తాయి. దసరాల్లో దుర్గాష్టమి నాడు మహాగౌరిని ఆరాధించాలి. నైవేద్యం చక్కెర పొంగలి లేదా బెల్లపు పాయసం. 9 సిద్ధిదాత్రి సిద్ధ గంధర్వ యక్షాద్వై రసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయని. నవదుర్గల్లో చివరి రూపం సిద్ధిదాత్రి. ఈ మాతను శరణు కోరిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి. నియమనిష్టలతో ఈ తల్లిని ఆరాధించిన వారికి అణిమ, లఘిమ ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, వసిత్వం, సర్వజ్ఞత్వం, దూర శ్రవణం, పరకాయ ప్రవేశం, వాక్సిద్ధి, కల్పవృక్షత్వం, సృష్టి సంహార కరణ సామర్థ్యం, అమరత్వం, సర్వవ్యాపకత్వం, భావన అనే సిద్ధులన్నీ సమకూరతాయని పురాణాలు వివరిస్తున్నాయి. 9వ రోజున ఈ మాతను శరణు వేడాలి. నైవేద్యం క్షీరాన్నం లేదా పూల హల్వా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నవరాత్రులలో అమ్మవారి అలంకరణ రూపాలు, ఆ రూపాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. 1 శ్రీ బాలా త్రిపుర సుందరి. త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 2 శ్రీ గాయత్రీ దేవి అలంకారం. ముక్త విద్రుమ హేమనీల ధవల వర్ధాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత. గాయత్రి మంత్రం 2 రకాలు. 1 లఘు గాయత్రి మంత్రం, 2 బృహద్గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రిసంధ్యా సమయంలో 1000 సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. 3 శ్రీ మహాలక్ష్మి తేదీ. 3వ రోజున మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. 2 చేతులలో కమలాలని ధరించి వరదాభయ హస్తాన్ని ప్రదర్శిస్తూ పద్మాసనిగా దర్శనమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. 4 శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి. 4వ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం. అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5 శ్రీ లలిత త్రిపుర సుందరి. 5వ రోజున త్రిపురాత్రయంలో 2వ శక్తి శ్రీ లలిత దేవి అలంకారం. త్రిమూర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అధిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపిణిగా, చండీదేవిగా పిలవబడేది. ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్ఠించాక పరమశాంత రూపిణిగా, లలితా దేవిగా పిలవబడుతున్నది. 6 శ్రీ మహాసరస్వతీ దేవి.
6వ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం. త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది. అవి చింతామణి సరస్వతి, జాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిని సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. మహాసరస్వతీ దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. 7 శ్రీ దుర్గా దేవి అలంకారం. 7వ రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకారం. రురుకుమారుడైన దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గముని సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలిత అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలతో పూజిస్తారు. ఎందుకు అంటే లలిత పరమ శాంత రూపం కనుక. 8 శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం. 8వ రోజున మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసింది. 9 శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం. 9వ రోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహాపరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆలయాల్లో అమ్మవారికి చేస్తున్న అలంకారాలు, నైవేద్యాలు ఒకే రకంగా ఉండవెందుకు అనే దాని గురించి తెలుసుకుందాం. ఉత్తరాదివారు చండీ సప్తశతిని అనుసరించి ఏ రోజున ఏ రాక్షస సంహారం ఎలా జరిగిందో ఆ అలంకారాన్ని ధరింపచేస్తుంటారు. దానికి అనుగుణంగా నైవేద్యాలను సమర్పిస్తారు. మనకు దక్షిణాదిలో ప్రధానంగా 2 సంప్రదాయాలున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి చేసే అలంకారాలు, చీరరంగులు, నైవేద్యాలను కొందరు అనుసరిస్తారు. అలా కాకుండా నవదుర్గలను అర్చించే విధానం ఒకటి ఉంది. శ్రీశైల క్షేత్రంలోనూ ఇంకా అనేక క్షేత్రాలలోనూ 9 రోజుల పాటు నవదుర్గ అలంకారాలు చేస్తారు. విజయదశమి నాడు ఆ క్షేత్రాధిదేవత నిజాలంకారాన్ని దాల్చి భక్తులను అనుగ్రహిస్తోంది. ఏదైనా ఇంటిలోని సంప్రదాయాన్ని అనుసరించి అలంకారాలు మనము నిర్వహించుకోవచ్చు. వివిధ క్షేత్రాలలో అమ్మవారి అలంకారాలు, రూపాలు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాలు, రూపాలు. అక్టోబర్ 15, 2023 మొదటి రోజు ఆదివారం రోజున బాల త్రిపుర సుందరి. అక్టోబర్ 16, 2023 రెండో రోజు సోమవారం రోజున గాయత్రీ దేవి. అక్టోబర్ 17, 2023 మూడో రోజు మంగళవారం రోజున అన్నపూర్ణాదేవి. అక్టోబర్ 18, 2023 నాలుగో రోజు బుధవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి. అక్టోబర్ 19, 2023 ఐదో రోజు గురువారం రోజున శ్రీ మహాచండీదేవి. అక్టోబర్ 20, 2023 ఆరో రోజు శుక్రవారం శ్రీ సరస్వతీదేవి, మూలా నక్షత్రం. అక్టోబర్ 21, 2023 ఏడో రోజు శనివారం లలితా త్రిపుర సుందరి దేవి. అక్టోబర్ 22, 2023 ఎనిమిది రోజు ఆదివారం దుర్గా దేవి అలంకారం. అక్టోబర్ 23, 2023 తొమ్మిదో రోజు సోమవారం రోజున మహిషాసుర మర్దిని దేవి, రాజరాజేశ్వరి దేవి రూపాల్లో దర్శనమివ్వనున్నారు. శ్రీశైల భ్రమరాంబిక దేవి అలంకారాలు, రూపాలు. అక్టోబర్ 15, 2023 శైలపుత్రి అలంకారం, భృంగి వాహనం సేవ. అక్టోబర్ 16, 2023 బ్రహ్మచారిణి అలంకారం, మయూర వాహనం. అక్టోబర్ 17, 2023 చంద్రఘంట అలంకారం, రావణ వాహన సేవ. అక్టోబర్ 18, 2023 కూష్మాండ అలంకారం, కైలాస వాహన సేవ. అక్టోబర్ 19, 2023 స్కందమాత అలంకారం, శేష వాహన సేవ.
అక్టోబర్ 20 2023 కాత్యాయని అలంకారం హంస వాహన సేవ. అక్టోబర్ 21 2023 కాళరాత్రి అలంకారం గజవాహన సేవ. అక్టోబర్ 22 2023 మహాదుర్గా అలంకారం నంది వాహన సేవ. అక్టోబర్ 23 2023 సిద్ధిదాయిని అలంకారం అశ్వవాహన సేవ. అక్టోబర్ 23 2023 భ్రమరాంబిక దేవి అలంకారం నంది వాహనం సేవ. హన్మకొండ భద్రకాళి దేవి అలంకారాలు రూపాలు. అక్టోబర్ 15 2023 బాల త్రిపుర సుందరి దేవి. అక్టోబర్ 16 2023 అన్నపూర్ణాదేవి. అక్టోబర్ 17 2023 గాయత్రీ దేవి. అక్టోబర్ 18 2023 మహాలక్ష్మీదేవి. అక్టోబర్ 19 2023 లలితా త్రిపుర సుందరి దేవి. అక్టోబర్ 20 2023 సరస్వతీదేవి. అక్టోబర్ 21 2023 భవానీదేవి. అక్టోబర్ 22 2023 శ్రీ భద్రకాళి మహాదుర్గాదేవి. అక్టోబర్ 23 2023 మహిషాసుర మర్దినీ దేవి. అక్టోబర్ 24 2023 భద్రకాళి నిజరూప దర్శనం. నవరాత్రులు పూజా విధి. మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు, శరన్నవరాత్రులలో ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగలిగిన వాళ్లు ఆ 9 రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి పూజా విధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం, పగలు పూజానంతరం భుజించడం గాని, నక్షం రాత్రి భుజించడం గాని చేయవచ్చును. ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః. పూజాస్థలం. దేవీ పూజకి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా పూజాగృహంలో గాని లేక ఇంట్లో తూర్పు దిక్కుగా ఉండేట్లు సమప్రదేశం చూసుకుని అక్కడ కడిగి పసుపు నీళ్లతో శుద్ధి చేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం 16 హస్తాల మానము, 7 హస్తాల వెడల్పు, 9 హస్తాల పొడుగు ఉండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో 1 హస్తం వెడల్పు, 4 హస్తాలు పొడుగు ఉండేలా వేదికనమర్చి పూలమాలలతో, మామిడాకులతో, తోరణాలతో అలంకరించాలి. దేవి విగ్రహ ప్రతిష్ఠ. అమావాస్య రాత్రి ఉపవాసం ఉండి మరునాడు పాడ్యమి తిథి వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్ఠించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్ఠించి పూజించడం పరిపాటి. 4 భుజాల ప్రతిమను కూడా ప్రతిష్ఠించవచ్చు. సింహవాహనారుడురాలైన దేవీమాత విగ్రహం నిండుగా కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది. ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనేది రాగి రేకు మీద లిఖించబడినది ఉంచి యంత్రాన్ని పూజించవచ్చును. పూజా విధానం. పాడ్యమి నాడు వేదోక్తంగా ప్రతిష్ఠించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ ఉంచి నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోపసోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవి సహస్రనామ పారాయణ, అష్టోత్తర శతనామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే. పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి. పశుబలి నిషిద్ధం. బియ్యపిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం. ఉగ్రమూర్తిని శాంతపరచడానికి పశుబలి కావించడం సముచితమే నన్న అభిప్రాయం కొందరిదైనా సాత్విక యజ్ఞమే భుక్తిముక్తి ప్రదమైనది, సర్వులు ఆచరించదగినది. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో భాగమే. ఇక నవరాత్రుల దీక్షాకాలంలో భూమి మీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి. విజయదశమి నవరాత్రుల్లో దేవిని విద్యుక్తంగా పూజించాలి.
దశమి నాడు శ్రీరాముడు రావణవధ కావించడం వల్ల ఆ రోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ధి చెందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన రామలీలగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల విగ్రహాలను దహనం చేసి బాణాసంచా వేడుకల మధ్య ఆనందోత్సవాలతో తిలకించడం పరిపాటి. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. This is Sivakumar from Srivas Sri Entertainment YouTube channel.